యూకేలో గత 3-4 నెలల నుంచి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. ఈ ప్రొటెస్ట్ లో వాళ్ళు రేస్ చేస్తున్న పాయింట్స్ ఏంటి? అసైలం సీకర్స్ నిజంగానే యూకేని కబ్జా చేసేస్తున్నారా? ఈ ఇమిగ్రేషన్ వల్ల యూకేలో క్రైమ్ రేట్ పెరిగిపోతుందా? యూకేలో డెమోగ్రాఫిక్స్ మారిపోయి షరియాలో వచ్చేలా ఉందా? బ్రిటిషర్స్ జాబ్స్ ని ఇమిగ్రెంట్స్ దుబ్బేస్తున్నారా? యూకే ప్రస్తుత ఫైనాన్షియల్ క్రైసిస్ కి ఇమిగ్రెంట్సే కారణమా? ఎలాంటి సైడ్స్ తీసుకోకుండా ఈ ప్రొటెస్ట్ లో రేస్ చేస్తున్న పాయింట్స్ ని ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐ యామ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అసైలం సీకర్స్ ప్రాబ్లంకే వద్దాం. యూకే ఒక ఐలాండ్. ఇక్కడికి ప్రతి సంవత్సరం చిన్న చిన్న బోట్ల మీద చాలా మంది బయట దేశాల నుండి వచ్చేస్తుంటారు. ఇలా వచ్చిన వాళ్ళని బోర్డర్ లోనే కాల్చి చంపేలేక యూకేలోనే ఆశ్రయం ఇచ్చి అసైలం సీకర్స్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. ఇది చాలా సంవత్సరాల నుండి చాలా దేశాలు హ్యుమానిటేరియన్ బేసిస్ మీద చేసే పనే. 2018 నుంచి ఈ ఇమిగ్రేషన్ నంబర్ బాగా పెరిగిపోయింది. వీళ్ళకి టెంపరీగా ఆశ్రయం ఇవ్వడానికి యూకేలోని హోటల్స్ లో ఉంచుతున్నారు. హోటల్స్ అంటే 5 స్టార్ హోటల్స్ కాదు. 20 నుంచి 30 మంది అసైలం సీకర్స్ ని ఒక రూమ్ లో ఉంచుతారనమాట. ఆల్రెడీ ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశానికి ఇంతమందిని లోపలికి రానివ్వడమే కాకుండా వాళ్ళకి హోటళ్లు డబ్బులు ఇచ్చి దేశంలోకి వదిలేయడం ఏంటా అని యూకేలో ఉన్న వాళ్ళకి కాలిందే. ఈ కోపంలో న్యాయం ఉంది. మనకే తినడానికి సరిగ్గా లేనప్పుడు ఈ సమాజ సేవలు ఎందుకు అన్నది క్వశ్చన్. సో ఈ ప్రొటెస్ట్ లో ఫస్ట్ డిమాండ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ని వెంటనే ఆపేయాలని. అయితే ఈ డిమాండ్ చేసే ముందు యూకే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఈ అసైలం సీకర్స్ అందరూ ఎక్కడి నుండి వస్తున్నారు? సిరియా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల నుంచి వస్తున్నారు. మరి ఎందుకు వస్తున్నారు? యుద్ధంలో వాళ్ళు ఉండే ఊరు ఇల్లు నేలమట్టం అయిపోయాయి కాబట్టి వస్తున్నారు. మరి వాళ్ళ ఊరు డిస్ట్రాయ్ ఎవరు చేశారు? ఇరాక్, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాల్లో యూకే ఫైటర్ జెట్లు విచ్చలవిడిగా బాంబింగ్ చేశాయి. అప్పుడు ఆ దేశాల్లో ఉన్న సివిలియన్స్ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని చిన్న చిన్న బోట్లు వేసుకుని యూరోప్ వైపు వచ్చేశారు. ఇంటి బయట తేనె పట్టును కొట్టి ఆ తేనెటీగలు ఇంట్లోకి వచ్చేస్తున్నాయని కంప్లైంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్రొటెస్ట్ ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రాకుండా ఆపండి అని చేయకుండా యూకే పక్క దేశాల మీద యుద్ధాలు చేస్తూ బాంబులు వేస్తున్నప్పుడు ఆ దేశాలతో మనకేంటి గొడవ? ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధాల్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయాలని ఆ రోజు చేసుంటే ఈ గొడవ అసలు వచ్చేదే కాదు. కనీసం ఇప్పుడైనా యూకే సిటిజన్స్ ఈ విషయం తెలుసుకుని యూకే ఫారెన్ పాలసీ మీద గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తే ఇలాంటి మైగ్రేషన్ క్రైసిస్ ఫ్యూచర్ లో చూడకుండా ఉండొచ్చు. ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ రావడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుందని కూడా ఒక వాదన ఉంది. ఇందులో నిజమెంత? ఆన్ అన్ యావరేజ్ ప్రతి 10,000 మందికి 70 మంది యూకేలో క్రైమ్స్ చేస్తారు. అదే ఫారెన్ ఇమిగ్రెంట్స్ చూస్తే ఈ నంబర్ 60 ఉంది. ఎక్కడైనా జనాభా పెరిగినప్పుడు క్రైమ్ అన్నది పెరుగుతుంది. కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వల్లే క్రైమ్ పెరుగుతుంది అన్న దాంట్లో నిజం లేదు. జనరల్ గా యూకేలో ఉన్న క్రైమ్ రేట్ కన్నా ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ క్రైమ్ రేట్ 10% కన్నా తక్కువే. ఇంకా ఈ ప్రొటెస్ట్ లో రేజ్ అవుతున్న సెకండ్ కన్సర్న్ యూకే మొత్తం షరియాలో వచ్చేస్తుందని, మిడిల్ ఈస్ట్ గా మారిపోతుందని, మేం పుట్టినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు యూకే లేదని, మొత్తం మారిపోయిందని ఒక కంప్లైంట్. అయితే ఇందులో చాలా నిజం ఉంది. ఒక్కసారిగా దేశంలోకి వేరే దేశం వాళ్ళు, వేరే మతం వాళ్ళు ఎంటర్ అయితే డెమోగ్రాఫిక్స్ మారిపోతాయి. పాపులేషన్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఒక వాయిస్ వస్తుంది. వాళ్ళ వాయిస్ ని క్యాష్ చేసుకోవడానికి కొత్త రాజకీయాలు, కొత్త లాస్ కూడా వస్తాయి. ఇలాగే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పెరుగుతా పోతే ఇప్పుడు ఉన్నట్టు యూకే ఉండదు, కంప్లీట్ గా మారిపోద్ది. దీన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది, దాన్ని కూడా ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న 90% కంట్రీస్ ని ఏదో టైంలో యూకే కాలనైజ్ చేసింది. ప్రస్తుతం ఉన్న 94 దేశాల్లో ఏదో ఒక టైంలో బ్రిటిష్ కాలనీస్ ఉన్నాయి. ఇలా ఒక టైంలో బ్రిటిష్ మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించేసింది. పోనీ అదేమన్నా కామ్గా ఆక్రమించిందా? వీళ్ళు వెళ్లిన ప్రతి దేశంలోని కల్చర్ ని కరప్ట్ చేశారు, బుక్స్ ని, లిటరేచర్ ని నాశనం చేశారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో అయితే అక్కడున్న ట్రెడిషనల్ రిలీజియన్స్ అన్నిటిని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేశారు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉన్న హిందూయిజం, ఇస్లాం లాంటి రిలీజియన్స్ ని మార్చలేకపోతే వాటి మధ్యన చిచ్చు పెట్టి కొట్టుకు చచ్చేలా చేశారు. అచ్చ తెలుగులో మాట్లాడేవాడి కన్నా ఇంగ్లీష్ మాట్లాడేవాడు తెలివైనోడని, తెల్లగా ఉంటే అందం అని, ప్యాంటు షర్టు వేసుకుంటే గొప్ప అని, మన కల్చర్ ని, లుక్స్ ని మనమే ఇన్సల్టింగ్ గా ఫీల్ అయ్యేలాగా మైండ్ సెట్ ని కరప్ట్ చేశారు. మేం పుట్టినప్పుడు ఉన్నట్టు ఇప్పుడు యూకే లేదు అని ప్రొటెస్ట్ చేసే వాళ్ళు పుట్టినప్పుడు ఉన్న యూకే చేసిన అరాచకాల గురించి కూడా తెలుసుకోవాలి. షార్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు జరుగుతుంది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్, సృష్టి ధర్మం. ఇంకా ఈ ప్రొటెస్టర్స్ లాస్ట్ డిమాండ్ లీగల్ ఇమిగ్రేషన్ ద్వారా చదువుకోవడానికి, ఉద్యోగానికి వచ్చి యూకే జాబ్స్ దుబ్బేస్తున్నారని, వేరే దేశాల నుండి యూకే ఉద్యోగం చేయడానికి వెళ్లిన వాళ్ళు బ్రిటిషర్స్ కన్నా తక్కువ జీతానికి ఉద్యోగం చేయడం వల్ల లోకల్స్ కు ఉద్యోగాలు దొరకట్లేదు అన్నది కంప్లైంట్. సరే, నిజమే అనుకుందాం. అప్పుడు ఇమిగ్రేషన్ ని మొత్తానికి ఆపేయచ్చు కదా, ఎందుకు ఆపట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ మిడిల్ క్లాస్ లో పిల్లల చదువుకి, పెళ్లిళ్ళకి, ఇల్లుకి, రిటైర్మెంట్ కి జీతంలో ఒక 20-30% సేవ్ చేసుకుంటారు. ఉద్యోగం అయిపోయిన తర్వాత పెన్షన్ వచ్చేలాగా జీతంలో ప్రతి నెల 10% ఎంతో కటింగ్ పెట్టుకుంటాం. కానీ యూకే ఒక క్యాపిటలిస్ట్ కంట్రీ. ఈ క్యాపిటలిస్ట్ కంట్రీస్ లో సేవింగ్స్ అన్న కాన్సెప్ట్ ఉండదు. సంపాదించిన దాంట్లో ఒక 5-10% సోషల్ సెక్యూరిటీ గవర్నమెంట్ కట్టేసి మిగతా 95% ని ఖర్చు పెట్టేస్తారు. ఇలా ఖర్చు పెట్టడం వల్ల మార్కెట్ లో డబ్బులు రొటేషన్ పెరిగి, బిజినెసెస్ పెరిగి, ఎకానమీ కూడా బాగా గ్రో అవుతుంది. అందుకే ఈ దేశాలు త్వరగా రిచ్ కంట్రీస్ అయ్యాయి. మరి సేవింగ్స్ లేకుండా ముసలయ్యాక ఎలాగా అంటే వీళ్ళు కట్టిన
కట్టిన సోషల్ సెక్యూరిటీ నుంచి గవర్నమెంటే వీళ్ళకి పెన్షన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ బానే ఉంటది, కానీ ఇది పని చేయాలి అంటే ఇప్పుడు కంట్రీలో ఉన్న యంగ్ పాపులేషన్ ఉద్యోగాలు చేసి సోషల్ సెక్యూరిటీ కడితే ఆ డబ్బుల్లోంచి ముసలోళ్ళకి రిటైర్మెంట్ పెన్షన్లు అవి ఇస్తారు. కానీ యూకేలో ఏజింగ్ పాపులేషన్ ప్రాబ్లం కూడా ఉంది. పని చేసే వాళ్ళు తక్కువ అవుతున్నారు, పెన్షన్లు తీసుకునే ముసలి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో సోషల్ సెక్యూరిటీ రన్ అవ్వాలి అంటే బయట దేశం నుండి యంగ్ వర్కర్స్ వచ్చి ఈ దేశంలో పనిచేసి ట్యాక్స్లు, సోషల్ సెక్యూరిటీ కడితే ఆ డబ్బుల నుంచి ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు. ఇలా పనిచేయడానికి వచ్చిన వాళ్ళ యూత్ అంతా ఈ దేశాల్లో పనిచేసి మళ్ళీ ముసలి టైంకి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోతే వాళ్ళ మీద బర్డెన్ కంట్రీకి పడదు. అందుకు పెట్టారు ఇమిగ్రేషన్. ఇంక ఈ ఇమిగ్రేషన్ లో బయట దేశం నుండి వచ్చిన వాళ్ళు తక్కువ జీతాన్ని పనిచేయడం వల్ల లోకల్స్ కు ఉద్యోగం దొరకట్లేదు అన్న కంప్లైంట్ లో కొంతవరకు నిజం ఉంది. కానీ దానికి కారణం ఏంటి? యుఎస్, యూకే లాంటి క్యాపిటలిస్ట్ దేశాల్లో ఎడ్యుకేషన్, మెడిసిన్ చాలా కాస్ట్లీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ వరకు మనలాంటి డెవలపింగ్ కంట్రీస్ కన్నా బాగా పర్ఫామ్ చేసిన హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి మన దేశాల కన్నా చాలా కాస్ట్లీ. ఇండియాలో ఒక ఇంజనీర్ 5 లక్షలకే తయారైతే యూకేలో ఒక ఇంజనీర్ తయారవ్వాలంటే 1 కోటి దాకా ఖర్చు అవుతుంది. సో ఆబ్వియస్ గా ఒక ఇండియన్ ఇంజనీర్ పనిచేయగలిగే జీతానికి ఆల్రెడీ 1 కోటి ఇన్వెస్ట్ చేసిన యూకే ఇంజనీర్ పనిచేయలేడు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఇమిగ్రెంట్స్ చీప్ గా పనిచేయడం కాదు, అలా పనిచేసే లెవెల్ కి లోకల్స్ రావడానికి ఇంకా ఎక్కువ ఖర్చు అవడం. ప్రపంచంలో అన్ని దేశాల నంబర్స్ చూస్తే ఎక్కడ చూసినా ఇమిగ్రెంట్స్ వల్ల నెట్ పాజిటివ్, అంటే ₹1 లాభమే గానీ లాస్ ఉండదు. లీగల్ ఇమిగ్రేషన్ వల్ల కొత్త కంపెనీస్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి కానీ ఉన్న జాబ్స్ పోవు. కానీ మన ప్రాబ్లమ్స్ కి వేరే వాళ్ళని ఎవరినైనా ఎక్స్క్యూజ్ కింద చూపిస్తే వినడానికి బాగుంటది. అందుకే పొలిటీషియన్స్ దీన్ని రుద్దడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే వెరీ బేసిక్ క్వశ్చన్, అసలు ఎవరి దేశానికి ఎవరు ఫస్ట్ వచ్చారు? ఎవరి దేశాన్ని ఎవరు లూటీ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ ఫస్ట్ ఇండియాకి వచ్చినప్పుడు వరల్డ్ జీడీపీలో 23% ఇండియాదే. మరి 1940s లో ఇండియా వదిలి వెళ్ళినప్పుడు ఇండియా జీడీపీ వరల్డ్ జీడీపీలో 3% మాత్రమే. సగం జనాభాకి తినడానికి తిండి లేదు. లిటరసీ అయితే 13% పడిపోయింది. దేశాన్ని 2 ముక్కల కింద విడగొట్టారు. ఇప్పటికీ లాక్కుని పీక్కుంటున్నాం. సో ఈ బ్రిటిష్ మన దగ్గర నుండి లూటీ చేసింది $45 ట్రిలియన్, అంటే ఇప్పుడు మన ప్రస్తుత జీడీపీకి దాదాపు 10 రెట్లు. ఇది జస్ట్ ఒక్క దేశం కదే, ఇలాంటివి 90 దేశాల్లో చేశారు. సో ఇన్ షార్ట్స్, ఈ ప్రొటెస్ట్ అన్ని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే యూకేలో ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ కి కారణం యూకే పాస్ట్ లో చేసిన తప్పులే. సడన్ గా ఈ రోజు నిద్రలేసి ఇదంతా తప్పు ఆపేయండి అంటే కుదరదు. తప్పు ఆల్రెడీ జరిగిపోయింది. ఇది దానికి వచ్చిన రిజల్ట్.